హలో నమస్తే, నేను మీ నవీన్ బెల్లంకొండ. మీరు చూస్తున్నారు నవీన్ బెల్లంకొండ యూట్యూబ్ ఛానల్. కొన్ని అనివార్య కారణాల వల్ల మన యూట్యూబ్ ఛానల్ నుంచి కొన్ని రోజులు అప్డేట్ లేదు. కానీ ఈ రోజు నుంచి ఖచ్చితంగా న్యూస్ పేపర్ అనే అనాలిసిస్ ఖచ్చితంగా ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు మన యూట్యూబ్ ఛానల్ని వీక్షిస్తారని ఖచ్చితంగా ప్రతి ఒక్కరిని వేడుకుంటున్నాను. ముందుగా ఈనాడు, సాక్షి, నమస్తే తెలంగాణలో ఉన్న ఆ పేపర్లో ఉన్న అప్డేట్స్ అనేది మనం చూడబోతూ ఉన్నాం. అయితే వీటిలో ఉన్న సారాంశాలను నేను ప్రతి ఒక్కరికి అందిస్తూ ఉంటా. ప్రతిరోజు బిజీ షెడ్యూల్లో ఉన్న మీరందరూ న్యూస్ పేపర్ చూడలేరు కాబట్టి మన యూట్యూబ్ ఛానల్ చూస్తే మన యూట్యూబ్ ఛానల్ నుంచి అప్డేట్ ఉంటుంది. కాబట్టి మీకోసం నా కోసం ఖచ్చితంగా మీరు మన యూట్యూబ్ ఛానల్ని వీక్షించగలరు. అయితే ముందుగా ఈనాడు పేపర్లో ఉన్న అప్డేట్ చూద్దాం. ముఖ్యంగా ఈరోజు ప్యారిస్ ఒలింపిక్స్లో విజయ వినేష్, ఫైనల్లో భారత రైజర్లు పథక ఖాయం, తుది పోరుకు నీరజ్, సెమీస్లో ఓడిన హాకీ జట్టు. ఖచ్చితంగా పథకాలు సాధిస్తారనుకున్న అగ్రశ్రేణి క్రీడాకారులు ఒక్కొక్కరుగా నిష్క్రమిస్తుంటే, పథకాలు అందినట్లే అంది చేజారుతుంటే, రెండంకెల పథకాల ఆశలు నీరుగారిపోతుంటే ఎంతో వేదన. 1, 2, 3, 4 ఇలా రోజులు గడిచిపోతున్నాయి. పథకమే కానరాదాయే. అభిమానుల్లో పూర్తిగా నైరాశ్యం అమలుకుంటున్న వేళ ఆశలు నిలబెట్టడానికి నేనున్నానంటూ వచ్చింది కుస్తీ ఎదురాలు వినేష్ పోగాట్. విశ్వ క్రీడల్లో గత 2 పర్యాయాలుగా రక్తహస్తాలతో వెనుతిరిగి ఈసారి అంచనాలు లేకుండా బరిలోకి దిగిన ఈ అమ్మాయి తన విభాగంలో కఠిన ప్రత్యర్థులను ఒక్కొక్కరినే మట్టి కరిపిస్తూ ఏకంగా ఫైనల్కు తీసుకెళ్ళింది. ప్యారిస్లో ఇప్పటిదాకా కాంస్యాలతో సరిపెట్టుకున్న భారత్కు అంతకు మించిన పథకాన్ని ఖాయం చేసింది. బుధవారం జరిగే ఫైనల్లో గెలిస్తే వినేష్కు స్వర్ణం సొంతమవుతుంది. ఓడిన రజతం దక్కుతుంది. మరోవైపు అంచనాలను నిలబెడుతూ బల్లెం వీరుడు నీరజ్ చోప్రా ఫైనల్కు చోటు ఖాయం చేసుకున్నాడు. క్వాలిఫికేషన్లో అతను అగ్రస్థానంలో పతక పొరలో అడుగుపెట్టాడు. కానీ స్వర్ణమో రజతమో సాధించేలా కనిపించిన హాకీ వీరులకు మాత్రం నిరాశ తప్పలేదు. ఫైనల్లో చేరే అవకాశాన్ని త్రుటిలో కోల్పోయారు. ఇక వారి పోరాటం అంతా కాంస్యం కోసమే. భారత రైజర్లు ఖచ్చితంగా పథకం ఖాయమైంది. అదేవిధంగా బల్లెం వీరుడు నీరజ్ చోప్రా కూడా ఫైనల్లో ప్రథమ స్థానంలో ఉన్నారు. ఖచ్చితంగా అతనికి స్వర్ణం కానీ రజతం కానీ రాబోతూ ఉంది. ఈ రైజర్లు కూడా ఫైనల్కి చేరారు కాబట్టి ఖచ్చితంగా రజతం కానీ స్వర్ణం కానీ వస్తుంది. కాబట్టి 4 రోజుల నుంచి మన ఒలింపిక్స్లో ఇంతవరకు భారత పతాకం రాపోవటం దురదృష్టకరం. అభిమానులు కూడా నిరాశ నిస్పృహలకు లోనయ్యారు. కాబట్టి వీళ్ళిద్దరికీ ఫైనల్ చేరుకోవడంలో అభిమానుల్లో కొంచెం ఉత్సాహం మనందరికీ ఉంటా ఉంది. కాబట్టి తర్వాత దీని గురించి చూద్దాం. మళ్ళీ ఇంకోటి, అమెరికా పర్యటనలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి గారు స్వచ్ఛ భారత్తో చేసుకున్న ఒప్పంద పత్రాలతో సీఎం రేవంత్ రెడ్డి, ఆ కంపెనీ చైర్పర్సన్ ప్రవీణ్ పరిపాటి, చిత్రంలో సిఎస్ శాంతకుమారి, మంత్రి శ్రీధర్ బాబు, ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జేఎస్ రంజన్ తదితరులు. పెట్టుబడుల విస్తరణ సులభతరం, వ్యాపారులకు అనువుగా కొత్త పారిశ్రామిక విధానం. అమెరికాలో పారిశ్రామికవేత్తలతో సీఎం రేవంత్ రెడ్డి 1000 కోట్లతో స్వచ్ఛ బయో ఇంధనాల ప్లాంట్. పెట్టుబడులకు మరిన్ని కంపెనీలకు సంసిద్ధత. హైదరాబాద్, సికింద్రాబాద్, సైబరాబాద్ల సమాహారంగా ఉన్న తెలంగాణ రాజధానిలో దేశ భవిష్యత్తుకు చిరునామాగా నిలిచే అత్యాధునికమైన 4వ నగరాన్ని నిర్మిస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. కాలుష్య రహితంగా ఉన్న దీన్ని తీర్చిదిద్దుతున్నట్లు ఆయన చెప్పారు. ఇందులో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ హబ్తో పాటు మెడికల్, టూరిజం, స్పోర్ట్స్, సాఫ్ట్వేర్, ఫార్మా విలేజ్లను అభివృద్ధి చేస్తామన్నారు. ఈ ఫ్యూచర్ సిటీ రాష్ట్ర అభివృద్ధితో పాటు పారిశ్రామికలకు సిరిల పంట పండిస్తుందని అభిప్రాయపడ్డారు. న్యూయార్క్లో కాన్సులేట్ జనరల్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో అయితే నిన్న సీఎం రేవంత్ రెడ్డి గారు అమెరికా పర్యటనలో ఉన్నారు. అయితే అమెరికా పర్యటనలో ఉండి హైదరాబాద్లో 4వ సిటీగా అభివృద్ధి చేస్తామని చెప్పి ఇప్పటికే అక్కడ ముక్తల్లోని ఇప్పటికే అక్కడ ఒక అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం తీసుకొస్తామన్నారు. అదేవిధంగా ఒక స్కిల్ యూనివర్సిటీని ఏర్పాటు చేస్తామన్నారు. ఆ స్కిల్ యూనివర్సిటీకి ఆనంద్ మహీంద్రాని కూడా చైర్మన్గా నియమించడం, అమెరికా పర్యటన నుంచే చైర్మన్గా నియమించడం జరిగింది. అదేవిధంగా ఇంకా కొన్ని పెట్టుబడులను తీసుకురాబోతూ ఉన్నారు. అందులో ఒకటి స్వచ్ఛ బయో ఇంధనాల ప్లాంట్ కూడా కొత్త నగరంగా అభివృద్ధి చెందుతున్న దానికి ఒక సంస్థను తీసుకురాబోతూ ఉన్నారు. అయితే ఈ సంస్థ ఖచ్చితంగా హైదరాబాద్లోని 4వ సిటీగా మేము నిర్మించబోతా ఉన్నాం. ఖచ్చితంగా పెట్టుబడులు పెట్టండి. అక్కడ ఉన్న ప్రవాస భారతీయులకు కూడా పిలుపునివ్వటం జరిగింది. మీరు పెట్టుబడులు పెడితే మీ పెట్టుబడులకు నేను భరోసా ఉంటా అని చెప్పేసి వాళ్ళందరికీ న్యూజెర్సీ సభలో వాళ్ళందరికీ సీఎం రేవంత్ రెడ్డి గారు వాళ్ళందరికీ హామీ ఇవ్వటం జరిగింది. చూడబోదాం ఈ 4వ సిటీ ఎలా అభివృద్ధి చెందిద్ది. ఖచ్చితంగా హైదరాబాద్ ప్రజలకి, తెలంగాణ ప్రజలకి
ఎలా ఉపయోగపడుతుంది అనేది చూడబోతా ఉన్నాం. ఎలాంటి ఉపాధి అవకాశాలు ఈ 4వ సిటీలో నిర్మించబోతున్న 4వ సిటీ ఏ విధంగా యువతకి ఉపాధి అవకాశాలు కల్పించబడుతుందో వేచి చూద్దాం. అదేవిధంగా జలభాగ్యనగరి హైదరాబాద్ ఆహారతి తెచ్చే మరే వనరు గోదావరి 2వ దశ ప్రాజెక్టుకు పచ్చజెండా. మల్లన్న సాగర్ నుంచి 15 టీఎంసీల తరలింపు, రూ 5,560 కోట్ల కేటాయింపు, 2 ఏళ్లలో పూర్తి చేసేలా ప్రణాళిక. నారాయణపేట కొడంగల్ ఎత్తిపోతలకు టెండర్లు 2,260.85 కోట్లతో 2 ప్యాకేజీలుగా పనులు. పూర్తికి 2026 ఆగస్టు గడువు. 1,00,000 ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందించడమే లక్ష్యం. అయితే ఇప్పటికే గోదావరి నుంచి ఆల్రెడీ హైదరాబాద్ దాహార్చి తీర్చడానికి కొన్ని టీఎంసీల నీరు తీసుకోవటం జరుగుతుంది. అదేవిధంగా ఇప్పుడు మల్లన్న సాగర్ నుంచి కూడా 15 టీఎంసీల నీరుని అనేది హైదరాబాద్ దాహార్చి కోసం, అంటే భవిష్యత్ తరాలని దృష్టిలో పెట్టుకొని ఆ హైదరాబాద్కి దాహార్చి తీర్చడానికి ఈ ప్రాజెక్ట్ అనేది రాబోతూ ఉంది. అయితే ముఖ్యంగా ఇది 2 ఏళ్లలో ఖచ్చితంగా పూర్తి చేయాలన్నమాట. దీన్ని నారాయణపేట కొడంగల్ ఎత్తిపోతల పథకంగా పిలవబోతారు. దీని టెండర్లు కూడా పిలవటం జరిగింది. అయితే ఈ టెండర్లని 40% హడ్కో రుణం తీసుకోవటం జరిగింది. మిగతా 60% కనుక ఎవరైతే టెండర్లు తీసుకుంటారో వాళ్ళే భరించాల్సి చెప్పేసి ఈ టెండర్లో ఇవ్వటం జరిగింది. ఆ ఏజెన్సీ ఎవరో అనేది చూద్దాం. ఇది 2 సంవత్సరాల్లో ఖచ్చితంగా పూర్తి చేసి దాన్ని ఖచ్చితంగా హైదరాబాద్ దాఖర్చు తీర్చడంతో పాటు నారాయణపేట కొడంగల్ ప్రజలకు కూడా ఇది ఉపయోగపడుతూ ఉన్నది. కాబట్టి రైతులకు కూడా ఉపయోగపడుతుంది. చూద్దాం ఇది 2 సంవత్సరాల్లో పూర్తవుతుందా లేదా అనేది. బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వాధినేత యూనస్ నోబెల్ శాంతి బహుమతి గ్రహీతకు పగ్గాలు. పార్లమెంటు రద్దు చేసిన అధ్యక్షుడు. తాజా ఎన్నికలకు మార్గం సుగమం. మేజర్ జనరల్ జియావుల్పై వేటు. అల్లర్ల మృతులు 440 మంది. రాజకీయ సంక్షోభం తలెత్తిన బంగ్లాదేశ్లో తాత్కాలిక ప్రభుత్వానికి మహ్మద్ యూనస్ నేతృత్వం వహించనున్నారు. ఆయన నోబెల్ శాంతి పురస్కార గ్రహీత. ప్రధానిగా ఉన్న షేక్ హసీనా వైదొలగాల్సిన రావడంతో అధ్యక్షుడు మహ్మద్ షహాబుద్దీన్ మంగళవారం ఉదయం పార్లమెంటును రద్దు చేశారు. తొలుత తాత్కాలిక పరిపాలనా యంత్రాంగం ఏర్పాటుకు తర్వాత కొత్తగా ఎన్నికలు నిర్వహించడానికి మార్గం సుగమం చేశారు. యూనస్ను సారథిగా నియమించినట్లు మంగళవారం అర్ధరాత్రి సమయంలో ఆయన ప్రకటన వెలువరించారు. యూనస్ 2012 నుంచి 2018 వరకు స్కాట్లాండ్లోని గ్లాస్గో కాలోడియనియన్ విశ్వవిద్యాలయానికి కులపతిగా ఉన్నారు. చిట్టగాంగ్ విశ్వవిద్యాలయంలో ఆర్థిక శాస్త్ర ఆచార్యునిగా సేవలందించడం జరిగింది. అయితే బంగ్లాదేశ్ సంక్షోభం మనం చూడటం జరిగింది నిన్న మొన్న. ఏంటంటే అక్కడున్న ప్రధాని షేక్ హసీనా ఆ దేశం వదిలి ఇండియాకి రావటం జరిగింది. ఇండియాలో ఢిల్లీలో ఆమెకి మన ప్రభుత్వం భారత రాయబారి అంటే భారత ప్రభుత్వం ఆమెకి ఆశ్రమం కల్పించారు. అయితే ఈ ఆర్థిక సంక్షోభం ఎలా ఉంది, ఎలా జరిగిందని చెప్పేసి ఈ ఆర్థిక సంక్షోభం గురించి ఆమె షాక్లో ఉన్నట్లు తెలుస్తుంది. అయితే నిన్న ఆల్ పార్టీ మీటింగ్లో నిన్న అఖిలపక్ష సమావేశంలో అందరూ భేటీ కావటం జరిగింది ఢిల్లీలో. నిన్న మన భారతదేశ రాయబారి వీళ్ళందరూ కలిసి భారత రాయబారి వీళ్ళందరూ ఉంటారు. వీళ్ళందరూ కలిసి అఖిలపక్ష భేటీలో పాల్గొనడం జరిగింది. అఖిలపక్ష భేటీలో ఆమె షాకింగ్లో ఉన్నది కాబట్టి విశ్రాంతి తర్వాత ఆమెతో మాట్లాడటం జరుగుతుంది. మాట్లాడిన తర్వాత ఆమె బ్రిటన్కి వెళ్ళిపోవాలని చెప్పేసి అక్కడున్న ప్రభుత్వానికి కోరటం జరిగింది. అయితే అక్కడ ప్రభుత్వం మా దగ్గరికి రావద్దు, మేము ఆల్రెడీ ఎంతోమందికి శరణార్థులకు కూడా ఆశ్రయం ఇచ్చినాం, కానీ ఇప్పుడు మా దగ్గరికి రావద్దు మీరు అని చెప్పేసి అక్కడ బ్రిటన్ ప్రభుత్వం తేల్చి చెప్పింది. అయితే ఇంకా ఆమె భారత్లోనే ఉన్నట్టు తెలుస్తూ ఉంది. అయితే ఈ భారత్ నుంచి ఆమె ఎక్కడికి వెళ్తానేది ఇంకా క్లారిటీ లేదు. కాబట్టి ఆర్థిక సంక్షోభం అనేది మన భారత్పై పడుతుందా అని చెప్పేసి కూడా నిన్న అఖిలపక్ష మీటింగ్లో మాట్లాడుకోవటం జరిగింది. అదేవిధంగా బంగ్లాదేశ్తో ఎక్కువ సరిహద్దు మనకు ఉన్నది కాబట్టి అక్కడ బోర్డర్లో BSF బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ కూడా అలర్ట్ అవ్వటం జరిగింది. అదేవిధంగా ఇక్కడ ఇంకొక విషయం చూసుకున్నట్లయితే దీని గురించి మనం క్లారిటీగా ఒక వీడియో చేద్దాం మళ్ళీ. అయితే ముఖ్యంగా ఈనాడు పేపర్లో అప్డేట్లో ఇంకో ముఖ్యమైన అంశం ఏంటంటే బీజేపీ వాళ్ళు ఏంటంటే స్థానిక ఎన్నికల్లో సత్తా చాటాలి. అధికారుల సమావేశంలో మాట్లాడుతున్న కిషన్ రెడ్డి, చిత్రంలో ప్రేమేందర్ రెడ్డి, విజయ రామారావు, సింతల రామచంద్రారెడ్డి, చంద్రశేఖర్, పొంగులేటి సుధాకర్ రెడ్డి, సంకినేని వెంకటేశ్వరరావు, ఎండల లక్ష్మీనారాయణ, ప్రదీప్ రావు.
అయితే స్థానిక ఎన్నికల్లో సత్తా చాటాలి, బారాసా పని అయిపోయింది. కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం కోల్పోతుంది, రైతులను మోసం చేసిన ప్రభుత్వాన్ని నిలదీద్దాం. పదాధికారుల సమావేశంలో కిషన్ రెడ్డి, త్వరలో వరంగల్ లేదా హైదరాబాద్లో బహిరంగ సభకు నిర్ణయం. అయితే ఇంకా వీళ్ళ కథ చూడండి. ఇక ఆల్రెడీ బరాస ప్రభుత్వం అంటే ఇక్కడ ఉన్న మొన్నటి వరకు 10 ఏళ్ల పాటు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పని అయిపోయింది. ఇక కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రత్యామ్నాయం ఏదంటే బీజేపీయే. ఖచ్చితంగా స్థానిక సంస్థల్లో మనందరం సత్తా చాటాలి. కాబట్టి ప్రతి ఒక్క నాయకులు కూడా ప్రతి ఒక్కరు కూడా అంటే గ్రామాలలో ప్రతి ఒక్కరు సర్పంచులుగా పోటీ చేపియాలి. ఆ పోటీ చేపించి ఎక్కువ సంఖ్యలో సీట్లు గెలుచుకోవాలని చెప్పేసి నిన్న వీళ్ళందరూ సమావేశం కావటం జరిగింది. అయితే ఇక్కడ బీఆర్ఎస్ పని అయిపోయిందని చెప్తున్నారు. బీఆర్ఎస్ అంటే ఇప్పుడు ప్రధాన ప్రతిపక్షంగా రాష్ట్రంలో ఉన్నది ఏంటంటే బీఆర్ఎస్ఏ. అయితే కాంగ్రెస్కు ప్రత్యామ్నాయం బీజేపీ అంటా ఉన్నారు వీళ్ళు. అదే చూద్దాం. ఇప్పుడు అదే జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో సెప్టెంబర్లో స్థానిక సంస్థల ఎన్నికలు జరగబోతూ ఉన్నాయి. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్కు ప్రత్యామ్నాయం బీఆర్ఎస్ ఉంటుందా బీజేపీ ఉంటుందా చూద్దాం మనం. ఎందుకంటే బీఆర్ఎస్ ప్రధాన ప్రతిపక్షంగా ఈ రణక్షేత్రంలో పోరాడుతూ ఉంది. అంటే పార్టీ మారిన ఎమ్మెల్యేపై కూడా చర్యలు తీసుకోవాలని చెప్పేసి అటు హైకోర్టులో కానీ ఇటు సుప్రీంకోర్టు కానీ తిరుగుతూ ఉంది. అయితే చూద్దాం కాంగ్రెస్ పార్టీకి ప్రధాన ప్రతిపక్షం ఎవరుంటారా అనేది. ఇక్కడ చూసినట్లయితే జలభాగ్యనగరి గురించి మనం ఇందాక చూసినాం. ఏంటంటే ప్రాజెక్టులో కీలక అంశాలు ఏంటంటే ప్రస్తుతం గోదావరి నుంచి ఏటా 10 టీఎంసీలు రోజుకు 172 మిలియన్ల గ్యాలన్లు ఎల్లంపల్లి నుంచి నగరానికి తరలిస్తున్న సంగతి తెలిసిందే. ఫేజ్ 2 ద్వారా తరలించే నీటిలో 10 టీఎంసీల నగర తాగునీటి అవసరాలకు, మిగిలిన 5 టీఎంసీల మూసి ప్రక్షాళనతో పాటు జలాశయాలకు పరిధిలోని ప్రాంతాలకు సరఫరా చేయనున్నారు. ఈ ప్రాజెక్టులోని కీలక అంశాలు అంటే అసలు యాక్చువల్గా హైదరాబాద్ రాజధాని నగరానికి రోజుకి ఎంత అంటే ప్రస్తుతం ఉన్న తాగునీటి లెక్క ఏంటంటే రోజుకి 750 మిలియన్ల గ్యాలన్ల ఎంజీడీ, వివిధ జలాశయాల నుంచి సరఫరా 600 ఎంజీడీ, రెండో దశతో అదనపు సరఫరా 170 ఎంజీడీ. అయితే గోదావరి నుంచి ఏటా నీటి కేటాయింపు 30 టీఎంసీలు అనమాట హైదరాబాద్కి. అయితే ప్రస్తుతం తరలిస్తున్నది 10 టీఎంసీలు మాత్రమే. రెండో దశలో ఇది నారాయణపేట కొడంగల్ ప్రాజెక్ట్ ఉంది కదా, దీని నుంచి కనుక ఈ ప్రాజెక్ట్ కనుక పూర్తయితే 15 టీఎంసీల నీటిని హైదరాబాద్కి రాబోతూ ఉన్నాయి. అయితే ప్రాజెక్టులో కీలక అంశాలు ఏంటంటే ప్రస్తుతం హైదరాబాద్ తాగునీటి అవసరాలకు రోజుకి 750 మిలియన్ల గ్యాలన్ల అవసరం ఉంది. అయితే 2050 తర్వాత వీటి యొక్క అవసరం 1014 ఎంజీడీకి పెరగనుంది. అయితే గోదావరి రెండో దశ ప్రాజెక్టు కనుక తీసుకుంటే 15 టీఎంసీల నీరు రాబోతూ ఉంది. కాబట్టి అయితే దీని నుంచి గోదావరి నుంచి డైరెక్ట్ తరలిస్తడం జరుగుతుంది ఇక్కడికి. అయితే ఈ నీటిని శుద్ధి చేసేందుకు ఇక్కడ శామీర్పేట్, గండిపేట, రాజేంద్ర నగర్ వద్ద భారీ శుద్ధి కేంద్రాలు కూడా ఏర్పాటు చేయబోతూ ఉన్నారు. అయితే పంప్ హౌజులు, విద్యుత్ ఉత్పత్తుల కేంద్రాలు ఇందులో భాగంగా ఉంటాయన్నమాట. అయితే ఇది కనుక 2 సంవత్సరాలనే ఈ ప్రాజెక్టుని పూర్తి చేయాలని చూస్తూ ఉన్నారు. ఈ ప్రాజెక్టు పూర్తయితే ఖచ్చితంగా భవిష్యత్తులో హైదరాబాద్ దాహార్తి ఖచ్చితంగా తీరబోతూ ఉంటుంది. కాబట్టి ఈ 2 సంవత్సరాల్లో ఈ ప్రాజెక్టు పూర్తవుతుందో లేదో చూద్దాం. అయితే ఎప్పటి నుంచో మనం చూస్తూ ఉన్నాం. అసలు మేడిగడ్డ కుంగింది, మేడిగడ్డ నుంచి నీళ్ళు ఎత్తిపోవటం కుదరదు అని చెప్పేసి ఈ ప్రభుత్వం అంటా ఉంది. మేడిగడ్డ బాగానే ఉంది, దానికి ఏం కాలేదు, చిన్న పొరపాట్లు జరిగినాయి, అయినా కానీ దాన్ని మీరు ఖచ్చితంగా రైతులకు నీళ్ళు ఇవ్వాలని చెప్పేసి ప్రధాన ప్రతిపక్షమైన భారతీయ రాష్ట్ర సమితి కూడా అంటా ఉంది. అయితే చూద్దాం అసలు దీంట్లో మేడిగడ్డ 7వ బ్లాక్లో గుర్తింపు, నీటి ప్రవాహ మార్గంలోని నెర్రలు, ఎరిజోన్ క్రియేటిన్ ల్యాబ్స్ అధ్యయనంలో వెల్లడి. 3 పిల్లర్లో బీటలు అని చెప్పేసి ఎరిజోన్ క్రియేటివ్ ల్యాబ్స్ అధ్యయనంలో వెల్లడించిందనమాట. మేడిగడ్డ బ్యారేజ్లో 7వ బ్లాక్లోని 3 పిల్లర్లో నీటి ప్రవాహం వెళ్లే మార్గంలో కాంక్రీట్ బీటలు, నెర్రలు వారినట్లు అధ్యయనంలో తేలింది. 18, 19, 20 పిల్లర్లతో పాటు 2 పియర్ల మధ్య నీటి ప్రవాహం వెళ్లే మార్గంలో కూడా బీటలు వారినట్లు గుర్తించారు. ఈ కాంక్రీట్ పటిష్టతను తెలుసుకునేందుకు క్రాక్ మ్యాపింగ్ కోసం అధ్యయనం చేయించాలని నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ NDSA సిఫారసు చేసింది. మేడిగడ్డలో అధ్యయనం బాధ్యతను ఢిల్లీలోని సెంట్రల్ సాయిల్ అండ్
మెటీరియల్ రీసెర్చ్ స్టేషన్కు అప్పగించారు. ఈ సంస్థ పలు ఇన్వెస్టిగేషన్లు చేసింది. ఆ యుఏఎస్ ఇమేజరీ ద్వారా 7 బ్లాక్లోని బీటలను క్రాక్స్ గుర్తించేందుకు సిఎస్ఎంఆర్ఎస్ ఇచ్చిన స్పెసిఫికేషన్ల ఆధారంగా ఎరిజోన్ క్రియేటివ్ ల్యాబ్స్ ప్రైవేట్ లిమిటెడ్కు ఈ బాధ్యతను నీటిపారుదల శాఖ అప్పగించింది. మేడిగడ్డ 7 బ్లాక్లో 11 గేట్లు 12 పియర్లు ఉన్నాయి. 3 పియర్లతో నీటి ప్రవాహ మార్గంలో బీటలు వారినట్లు ఎరిజోన్ క్రియేటివ్ ల్యాబ్స్ సంస్థ అధ్యయనంలో గుర్తించినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. అయితే ఈ విజువల్ మనం చూద్దాం. ఇక్కడ 130 మిల్లీమీటర్ల వెడల్పు నెర్రె, 500 నుంచి 900 వెడల్పు నెర్రె. ఇది చూడండి, ఇక్కడ నీటి ప్రవాహ మార్గంలో 19వ ఎగువలో గుర్తించిన నెర్రెలంట. అయితే ఆ బీఆర్ఎస్ ప్రభుత్వం మేడిగడ్డ బాగుంది, దానికి ఏం కాలేదు, దాని నెర్రెల బల్లేదు, ఏం లేదు, కావాలనే మేము అభివృద్ధి చేసిన కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా మేడిగడ్డ అనేది మీరు కావాలనే విష ప్రచారం చేస్తూ ఉన్నారు, కాబట్టి అది కుంగలేదని చెప్తున్నారు. కాబట్టి వీళ్ళు దీనిపైన ఒక కమిటీ వేయటం జరిగింది. ఈ కమిటీలో ఈ యొక్క సంస్థ, ఏ సంస్థ అంటే సెంట్రల్ సాయిల్ అండ్ మెటీరియల్ రీసెర్చ్ స్టేషన్కి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అప్పగిస్తే దీంట్లో ఇన్వెస్టిగేషన్ జరిగితే ఈ ఇన్వెస్టిగేషన్లో ఎరిజోన్ క్రియేటివ్ ల్యాబ్స్ అధ్యయనంలో తేలింది ఖచ్చితంగా బీటలు బారినాయి, ఖచ్చితంగా ప్రమాదంలో ఉంది. ఆ ప్రమాదంలో ఏది 18-19 పియర్లతో 2 పియర్ల మధ్య ఖచ్చితంగా నీటి ప్రవాహం వెళ్ళే మార్గంలో బీటలు వారింటినట్లు గుర్తించింది. అయితే దీనిపైన ఎలాంటి రిపేర్ చేస్తారా లేదా అలాగే నీటి ప్రవాహం నీళ్లు వదలకుండా అలాగే దీని మీద రాజకీయం చేస్తారని చెప్పేసి కోరుతా ఉంది. కాబట్టి చూద్దాం దీనిపైన ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారు. ఇంకోటి ఏంటంటే 15వ చివరి విడత రుణమాఫీ, నగదు జమలో సాంకేతిక సమస్యలను పరిష్కరిస్తాం, అభిప్రాయ సేకరణ తర్వాతే రైతు భరోసా మంత్రి తుమ్మల. చివరి విడత రుణమాఫీని ఈ నెల 15న స్వతంత్ర దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభిస్తారని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. ఈరోజు ఖమ్మం జిల్లా వైరాలో గోదావరి జలాల విడుదల కార్యక్రమంతో పాటు 2 లక్షల వరకు రుణమాఫీని సీఎం ప్రారంభిస్తారని మంత్రి వివరించారు. 2 లక్షల రుణమాఫీని ఈ నెల ఆగస్టు 15న సీఎం రేవంత్ రెడ్డి గారు ప్రారంభిస్తారంట. ఇప్పటికే 1,00,00,000 రుణమాఫీ అనేది ఇప్పటికే చేసినాం. అటు ఇటుగా కొన్ని సాంకేతిక కారణాల వల్ల అటు ఇటు జమ కావటం లేదు. ఆగస్టు 15 తర్వాత 2 లక్షల రుణమాఫీని విజయవంతంగా ప్రారంభిస్తారు సీఎం గారు. కాబట్టి ఆగస్టు 15 తర్వాత ఖచ్చితంగా అందరి ఖాతాల్లో జమ అవుతాయని చెప్పేసి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు ఒక ప్రకటనలో తెలిపారు. ఇంకోటి ఏంటంటే ఎమ్మెల్యే ప్రారంభించారు, మాజీ ఆపేయించారు. వివాదాస్పదమైన తుమ్మిళ్ళ లిఫ్ట్ నీటి విడుదల. అయితే అక్కడ జోగులాంబ గద్వాల జిల్లా రాజోల మండలంలో ఈ తుమ్మిల ఎత్తిపోతల పథకం నుంచి నీటి విడుదల ఉద్రిక్తతకు దారితీసింది. ఏంటంటే అక్కడున్న ఎమ్మెల్యే పోయి అక్కడ నీటి విడుదల కార్యక్రమాన్ని అధికారికంగా ప్రారంభించడం జరిగింది. అక్కడ మాజీ ఎమ్మెల్యే ఏఐసిసి అంటే మాజీ ఎమ్మెల్యే, తర్వాత అక్కడ కాంగ్రెస్ పార్టీ నుంచి ఓడిపోయిన ఎమ్మెల్యే కూడా నాకు మీరు అధికారికంగా మీరు ఏమంటారు, నాకు ఖచ్చితంగా ఇన్ఫర్మేషన్ లేకుండా మీరెట్లా నీళ్ళు వదులుతారని చెప్పేసి ఉద్రిక్త వాతావరణం నెలకొంటుంది. అయితే ఈ వివాదాస్పదం ఖచ్చితంగా అక్కడున్న ఎమ్మెల్యేని 5:30 గంటల్లో బస్సులో దింపిరట. తిప్పి ఆయన అరెస్ట్ చేయడం జరిగింది. 22 మందిపై కేసు నమోదు చేసిండ్రు. అసలు ఇది ఎక్కడ న్యాయం అండి? అసలు ఓడిపోయిన ఎమ్మెల్యేకి అధికారికంగా ప్రకటన ఇవ్వటం ఏంది? అయితే అక్కడ ఎమ్మెల్యే ఉన్నాడు, అక్కడ బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఉన్నాడు, అధికారికంగా ప్రారంభించిండు. ఓడిపోయిన ఎమ్మెల్యే పోయి నాకు ఏమంటారు, నాకు అధికారికంగా ఇన్ఫర్మేషన్ లేదు, ఎలా ప్రారంభిస్తారని గొడవలు చేయటం ఏంది? ఇట్లా ఉంది. చూద్దాం దీనిపైన. 11 మంది విద్యార్థులు, 7 ఉపాధ్యాయులు. ఇట్లుంది గవర్నమెంట్ స్కూళ్ళ పరిస్థితి. కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలంలో గద్దపాక ఉన్నత పాఠశాలలో మంగళవారం ఉదయం ప్రార్థన సమయంలో పరిస్థితి ఇది. ఇక్కడ మొత్తం 11 మంది విద్యార్థులు ఉన్నారు. 6వ తరగతిలో 2, 7లో 1, 8లో 4, 10లో 4 ఉన్నారు. 7 ఉపాధ్యాయులు వీరికి పాఠాలు బోధిస్తున్నారు. మంగళవారం ప్రార్థన సమయానికి 4 విద్యార్థులే రాగా తర్వాత మరో 4 వచ్చారు.
గత ఏడాది 13 మంది విద్యార్థులు ఉండగా 5 ఉపాధ్యాయులు విధులు నిర్వర్తించారు. పాఠశాలలో ఉన్న ఉపాధ్యాయులతో కలిసి విద్యార్థుల సంఖ్య పెంపు కోసం ప్రయత్నాలు సాగిస్తున్నామని ప్రధానోపాధ్యాయుడు రమేష్ తెలిపారు. ఇట్లుంది గవర్నమెంట్ స్కూళ్ళల్లో పరిస్థితి. ఎందుకంటే గవర్నమెంట్ స్కూళ్ళల్లో గత ప్రభుత్వాల నిర్లక్ష్యం కారణంగా కూడా ప్రతి ఒక్కరూ ప్రైవేట్ స్కూళ్ళకు పంపిస్తూ ఉన్నారు. ఎందుకంటే ఇక్కడ విద్య చూసుకున్నట్టయితే నాణ్యమైన విద్య కూడా ఉంటుంది, మంచి ఉపాధ్యాయులు కూడా ఉంటారు ఇక్కడ. అయినా కూడా తల్లిదండ్రుల్లో కూడా భరోసా కల్పించలేకపోతుంది. ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం అయినా ఖచ్చితంగా కార్పొరేట్ స్కూళ్ళకు ధీటుగా అంతర్జాతీయ స్కూళ్ళను తీసుకొస్తామని చెప్పేసి ప్రతి మండలానికి అన్నారు. అది కనుక సక్సెస్ అయితే మాత్రం ఖచ్చితంగా గ్రామాల్లో ఉన్న అంటే చిన్నకారు రైతుల కుటుంబాల నుంచి వచ్చిన పిల్లలు కానీ, అదేవిధంగా మధ్యతరగతి పిల్లలు కానీ ప్రతి ఒక్కరు కూడా ఇలాంటి అంతర్జాతీయ స్కూళ్ళను కనుక ప్రతి మండలానికి తీసుకువస్తే ఇలాంటి పరిస్థితి ఉండదు. ఖచ్చితంగా దానిపైన దృష్టి పెట్టాలని చెప్పేసి మేము ఖచ్చితంగా ఈ ప్రభుత్వాన్ని ఒక సూచన ఇస్తూ ఉన్నాం. నారాయణపేట కొడంగల్ ఎత్తిపోతల పథకం ప్రణాళిక ఇలా ఉండబోతా ఉంది. కొడంగల్ ఎత్తిపోతలకు ఆల్రెడీ టెండర్లు పిలవటం జరిగింది. దీని గురించి ఒక చూద్దాం. భూత్పూర్ జలాశయం పంప్ హౌస్ ఎత్తిపోతల 1, ప్రెషర్ మెయిన్స్ ఉట్కూర్ చెరువు పంప్ హౌస్ 2 ఎత్తిపోతల 2, ప్రెషర్ మెయిన్స్ జయమ్మ చెరువు పంప్ హౌస్ 3, ప్రెషర్ మెయిన్స్ కానుకర్తి చెరువు, గ్రావిటీ కెనాల్. ఈ గ్రావిటీ కెనాల్ నుంచి లక్ష్మీపూర్ చెరువు, ఇర్లపల్లి చెరువు, దౌలదాబాద్ చెరువు, గ్రావిటీ కెనాల్, హుస్నాబాద్ చెరువు, కొడంగల్ చెరువు, బొమ్రాస్పేట చెరువు ఇలా ఉండబోతుంది అనమాట. ఈ నారాయణపేట కొడంగల్ ఎత్తిపోతల పథకం ప్రణాళిక ఆల్రెడీ టెండర్లకు పిలవటం జరిగింది. ఇది ఉమ్మడి రాష్ట్రంలోనే రూపకల్పన జరిగినప్పటికీ అప్పటి నుంచి ఈ ప్రభుత్వం పట్టించుకోలేదని చెప్పేసి ఇప్పుడు ఈ ప్రభుత్వం ఈ ఎత్తిపోతల పథకాన్ని ప్రారంభించబోతూ ఉంది. అయితే దీని నుంచి గోదావరి నుంచి నీళ్ళు మేడిగడ్డ నుంచి డైరెక్ట్ తీసుకోబోతూ ఉన్నారు. దీని నుంచి కూడా కొన్ని చెరువులకు కూడా ఇటీవల కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే పథకం పట్టాకలు ఇచ్చింది. దీని నీటి మళ్లింపు సామర్థ్యం 0.9 టీఎంసీలు ఉండగా ఆ తర్వాత 2.1 టీఎంసీలకు పెంచారు. దీన్ని సీఎం రేవంత్ రెడ్డి 4.02 టీఎంసీల స్థాయికి తీసుకొచ్చారు. చెరువుల్లో మృత్యు సంపద పెంపకానికి వీలుగా సామర్థ్యాన్ని పెంచారు. ఏడాది పొడవునా నీళ్లుండేలా చర్యలు చేపడతా ఉన్నారు. ఈ పథకంలో భాగంగా మొదట భూగర్భ సొరంగాలు, కాలువలు నిర్మించాలని భావించారు. అయితే వాటికి ఎక్కువ సమయం పట్టే అవకాశాలు ఉండటం, భూసేకరణ ప్రక్రియ కూడా అధిక సమయం కావాల్సి ఉండటంతో ప్రెషర్ మెయిన్స్కు నిర్ణయించారు. ఈ పథకం కింద నారాయణపేట జిల్లాలో పలు గ్రామాలకు తాగునీరు కూడా అందించనున్నారు. ఇట్లా ఉండబోతుందన్నమాట ఈ పథకం. ఏంటంటే 4 టీఎంసీల నీరు తీసుకోబోతూ ఉన్నారు. ఆ భూత్కూర్ జలాశయం నుంచి ఆల్రెడీ బోరాం చెరువు వరకు ఇలా కొన్ని చెరువులు నింపబోతూ ఉన్నారు. జయశంకర్ సేవలు చిరస్మరణీయం. ప్రొఫెసర్ జయశంకర్ చిత్రపటానికి అంజలి ఘటిస్తున్న గవర్నర్ విష్ణుదేవ్ వర్మ, శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, సభాపతి గడ్డం ప్రసాద్ కుమార్. అయితే గవర్నర్ స్పీకర్ మండలి చైర్మన్ నివాళులు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధనలో ఆచార్య కొత్తపల్లి జయశంకర్ సేవలు చిరస్మరణీయమని రాష్ట్ర గవర్నర్ విష్ణుదేవ్ వర్మ కొనియాడారు. జయశంకర్ జయంతి సందర్భంగా మంగళవారం రాజ్భవన్లో నిర్వహించిన కార్యక్రమంలో గవర్నర్ పాల్గొని జయశంకర్ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు. అదేవిధంగా ఢిల్లీలో ఎంపీ వద్దిరాజు నివాసంలో నిర్వహించిన కార్యక్రమంలో ప్రొఫెసర్ జయశంకర్ చిత్రపటానికి నివాళులు అర్పిస్తున్న బారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు, ఇతర బారాస నేతలు. అయితే ఐటీ ఎగుమతుల గురించి ఒకటేంటంటే ఐటీ ఎగుమతులు ఉద్యోగాల కల్పనపై దృష్టి సారించాలి కేటీఆర్. రాష్ట్రంలో ఐటీ ఎగుమతులకు ఉద్యోగాల కల్పన క్షీణిస్తున్నాయని మాజీ మంత్రి కేటీఆర్ ఆందోళన వ్యక్తం చేశారు. గత ఏడాది పోలిస్తే ఈ ఏడాది ఐటీ ఎగుమతులకు ఉద్యోగాల్లో క్షీణత సంబంధించిన గణాంకాలకు ఆయన ఎక్స్ వేదికగా మంగళవారం పోస్ట్ చేశారు. 2022-23లో తెలంగాణ నుంచి 57,706 కోట్ల ఐటీ ఎగుమతులు ఉంటే 2023-24లో 26,948 కోట్లే జరిగాయి. ఉద్యోగాల కల్పనలో 2022-23లో 1,27,594 కొత్త ఉద్యోగాలు వస్తే 2023-24లో 40,285 మాత్రమే కల్పించారని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విమర్శిస్తూ ఉన్నాడు కేటీఆర్.
అయితే న్యూయార్క్లో పారిశ్రామికవేత్తల సమావేశంలో సీఎం రేవంత్, చిత్రంలో సీఎస్ శాంతకుమారి, మంత్రి శ్రీధర్ బాబు, ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జేఎస్ రంజన్ తదితరులు. న్యూయార్క్లో తనను కలిసిన భారత ఆంధ్ర క్రికెట్ జట్టు సభ్యులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పెట్టుబడుల విస్తరణ సులభతరం, హైదరాబాద్లో ట్రైజిన్ ఏఐ సృజనాత్మక కేంద్రం, ట్రైజిన్ టెక్నాలజీస్ కంపెనీస్ హైదరాబాద్లో తమ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కు సంబంధించిన సృజనాత్మక కేంద్రాన్ని నెలకొల్పనుంది. సీఎం రేవంత్ రెడ్డి బృందంతో ఆ కంపెనీ ప్రతినిధులు సమావేశమై చర్చించారు. పెట్టుబడుల విషయంలో ఖచ్చితంగా చాలా రాబోతూ ఉన్నాయి. చాలామందికి ఉపాధి 2500 మంది ఇప్పుడు ఆల్రెడీ ఈ ట్రైజిన్ ఏఏ రంగంలో ఇప్పటికీ 2500 మంది పనిచేస్తూ ఉన్నారు. దాంట్లో 1000 మంది పైగా దాదాపు భారతదేశంలో ఉన్నారు. సుమారుగా 100 మంది పైన హైదరాబాద్లో ఉన్నారు. కాబట్టి ఇది కనుక ఈ ప్లాంట్ కనుక హైదరాబాద్కి వస్తే ఇంకా మరింత మందికి అవకాశాలు కల్పించబోతూ ఉన్నారు. అయితే స్పోర్ట్స్ విషయంలో చూసినట్లయితే వారేవా వినేష్, ఆ పోరాటానికి తెగువకు, ఆ సంకల్పానికి బలానికి సలాం. తొలిపోరులో ప్రత్యర్థి సుసాకి ఇలాంటి రేజర్ కాదు. ఇప్పటి వరకు ఆడిన 82 అంతర్జాతీయ మ్యాచ్ల్లో ఆ జపాన్ అమ్మాయికి ఓటమే లేదు. టోక్యో ఒలింపిక్స్లో 1 పాయింట్ కూడా కోల్పోకుండా స్వర్ణం గెలిచింది. 4 సార్లు ప్రపంచ ఛాంపియన్షిప్గా నిలిచింది. ఆమెతే పోరులో అధిక భాగం రక్షణాత్మకంగా వ్యవహరించిన వినేష్ కనీస పోరాటం లేకుండా నిష్క్రమిస్తుందేమో అనిపించింది. కానీ అప్పటి వరకు అవకాశం కోసం ఓపికగా ఎదురు చూశామా. ఒక్కసారిగా జింకపై పడ్డ పులిలా చివరి 9 సెకండ్లో రెచ్చిపోయింది. ప్రపంచ నెంబర్ 1ను ఓడించింది. ప్యారిస్ క్రీడల్లోనే సంచలన విజయాన్ని సొంతం చేసుకుంది. ఇదే ఊపులో క్వార్టర్లోనూ చెలరేగింది. ఆత్మవిశ్వాసాన్ని కొనసాగించి సెమీస్లోనూ విజయడంక మోగించింది. ఇదే జోరులో బుధవారం ఆమె ఫైనల్లో ఆమె పసిడి పట్టేయాలన్నది అభిమానుల ఆకాంక్ష. మరోవైపు బల్లెం వీరుడు నీరజ్ చోప్రా అంచనాలను అందుకుంటూ ఫైనల్ చేరి పథకానికి చేరువ కావడం కూడా అభిమానులకు ఆనందాన్ని ఇచ్చిన విషయం. మంగళవారం హాకీ వీరులు కూడా విజయాన్ని అందుకునే ఉంటే సంతోషం ఇంకెన్ని రెట్లు పెరిగాయి. వాళ్లకు కంచుకు మించిన పథకం ఖాయమయ్యేది. అయితే ఫైనల్కి చేరిన భారత తొలి మహిళా రేంజ్లుగా రికార్డు సృష్టించా ఉంది. స్వర్ణపోరుకు ఫైనల్కు ఇవాళ జరగబోతూ ఉంది. పసిడి ఖచ్చితంగా వస్తుందా రాబోతుందా అనేది వేచి చూద్దాం. అదేవిధంగా బల్లెం వీరుడు నీరజ్ చోప్రా కూడా ఫైనల్కి చేరుకున్నారు. అయితే ఈమె గురించి ఒక చిన్న స్టోరీ ఏంటంటే, నాడు రోడ్డుపై నేడు పోడియంపై ఏం జరిగిందంటే, గాయాలు దెబ్బ కొడుతున్న ఇలా లక్ష్య సాధనలో ఆగిపోయే వాళ్ళంటే ఒక్కసారి వినేష్కు దృఢ చిత్తాన్ని చూసి పాఠాలు నేర్చుకోవాల్సిందే. ఎంతగా ప్రయత్నించినా అనుకున్నది సాధించలేకపోయామనే నిరాశలో కుంగిపోయే వాళ్ళు ఒక్కసారి వినేష్ పోరాట ప్రస్తావాన్ని తెలుసుకోవాల్సిందే. గాయాలు, నిషేధం, ఉద్యమం, బరువు మారటం, అవమానాలు ఇలా 1 కాదు 2 కాదు ఎన్నో ఎదురు దెబ్బలు. అయినా ఆమె ఆగలేదు. నిప్పులో కాలిస్తేనే ఓ ఆకారానికి వచ్చే బంగారంలా, సుత్తి దెబ్బలు తింటే ఓ రూపం ఏర్పరచుకునే రాయిలా అన్నీ ఓర్చుకుంది. ఇప్పటికే కామన్వెల్త్ స్వర్ణాలు, ఆసియా క్రీడలు, పసిడి ప్రపంచ ఛాంపియన్షిప్లో కాంస్యాలు సాధించిన ఆమె ఇప్పుడు ఒలింపిక్స్ ఫైనల్లో చేరి సుదీర్ఘ కళను అందుకుంది. అయితే ఏం చేసిరంటే, సంవత్సరం కిందట ఇక్కడ ఢిల్లీలోని జంతర్ మంతర్ దగ్గర వీళ్ళు బ్రిజేష్ కుమార్ అంటే ఒలింపిక్స్ సంఘం అధ్యక్షుడు బ్రిజేష్ కుమార్ లైంగికంగా హింసిస్తున్నాడని చెప్పేసి వీళ్ళు ఎక్కడ ఢిల్లీలోని జంతర్ మంతర్ దగ్గర దీక్ష చేసి ఆయనని ఆ పదవి నుంచి పోయేంత వరకు కూడా వీళ్ళు వినేష్, బజరంగ్, సాక్షి మాలిక్ వీళ్ళందరూ కలిసి జంతర్ మంతర్ దగ్గర ధర్నా చేయటం జరిగింది. చేసి సక్సెస్ చేయటం జరిగింది. ఇలా 1 కాదు 2 కాదు. అయితే వీళ్ళంతా దీక్ష సమయంలో పగలు రాత్రి అనే లేకుండా నడి రోడ్డుపై నిద్రించారు కూడా. అయితే పథకాల గంగలో కలిపేందుకు సిద్ధమయ్యారు. ఖేల్ రత్న సహా తన పురస్కారాలను కూడా వెనకీయడం జరిగింది. అయితే ఈ ఉద్యమంలో దేశంలోనే రేంజింగ్ కార్యకలాపాలు ఆగిపోయాయి. దీంతో వినేష్ సహా ఉద్యమంలో పాల్గొని అవమానిస్తూ జూనియర్ రేంజర్లు, కోచ్లు, తల్లిదండ్రులు తీవ్రమైన వ్యాఖ్యలు కూడా చేయడం జరిగింది. సో ఇలా జరగటం జరిగింది. కాబట్టి అలా అవమానించి అలా నుంచి అలా స్వర్ణ పథకం దిశగా ఆమె అడుగులు వేయటం జరిగింది. ఖచ్చితంగా ఇవాళ స్వర్ణం గెలుస్తుందని మన భారతదేశం నుంచి ఆమెను ఆశించడం జరిగింది. అయితే ఇప్పటి నుంచి ఖచ్చితంగా అప్డేట్ ఉంటుంది కాబట్టి మన యూట్యూబ్ ఛానల్ని ప్రతి ఒక్కరు వీక్షించగలరు. థ్యాంక్ యూ, అందరికీ ధన్యవాదాలు.